जय सद्गुरु परब्रह्मणे नमः। अमलांबा श्रीमती घंट सुभद्रम्म सद्गुरु परब्रह्मणे नमः। जय सद्गुरु ब्रह्मानंदं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगन सदृशं तत्त्वमस्यादि लक्ष्यम् एकं नित्यं विमलं अचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तन्नमामि। अमलांब श्रीमती घंटिकोट सुभद्रम्म सद्गुरु परब्रह्मणे नमः। श्रीमत्परं ब्रह्म गुरुं स्मरामि, श्रीमत्परं ब्रह्म गुरुं वदामि, श्रीमत्परं ब्रह्म गुरुं नमामि। जय सद्गुरु ब्रह्म महाराज की जय। अमलांब श्रीमद घंटिकोट सुभद्रम्म सद्गुरु परब्रह्म श्रीधर शिवरामदेश्वर सद्गुरु ब्रह्म महाराज की जय। श्री आकाश पापाराव सद्गुरु प्रभु महाराज की जय। अमलांबा घंटिकोट सुभद्रम सद्गुरु प्रभु महाराज की जय। श्री भागवत कृष्णदेशिक प्रभु महाराज की जय। भागवत कृष्णदेशिक ప్రభువులు అచల గురువులండి. పరశురామ సీతారామ స్వామి గారి శిష్యులు. వీరి జీవిత చరిత్ర చూస్తే చాలా మనసు గురుభక్తి తోటి నిండిపోతుంది. ఆయనకున్న కష్టాన్ని కూడా లెక్క చేయకుండా నిజ దర్శనం అయిన తర్వాత తను అంటే ఏంటన్నది స్వస్వరూప జ్ఞానం కలిగిన తర్వాత గురువుకి ఎన్నో రకాలుగా ఆయన కృతజ్ఞతలు గ్రంథాలు రాశారు. అందులో మన శివరామదీక్షితులు గారు తెలియజేసిన ఇది శివరామదీక్షితులు గారు రాసింది బృహద్వాసిష్ఠ సిద్ధాంతం అసలు గ్రంథం అవుతుంది. దాన్ని మలయాళంలో ఉన్న భాషలో తెలుగు చేశారు మన శివరామదీక్షితులు గారు. దాన్ని పద్య రూపంలో రాశారండి. కందార్థాల పద్య భావంగా భాగవత కృష్ణదేశిక ప్రభు వాళ్ళు రాశారు. ఈయన పొందిన యథార్థ జ్ఞానాన్ని శ్రీధర స్వామి నుంచి శివరామదీక్షితుల వారు గ్రహించారు. ఆయన నుంచి వారి శిష్య పరంపరగా పరశురామ సీతారామ స్వామి గారు గ్రహించారు. ఆయన నుంచి భాగవత కృష్ణదేశిక ప్రభు గ్రహించారు. ఆయన తెలుసుకున్న జ్ఞానాన్ని గ్రంథపఠనం పుస్తకంలో మనకు చేశారు. అందులోని తూచా తప్పకుండా ప్రతి పద్యంలోని భావం ప్రతి పదం మనం తెలుసుకున్న హృదయానికి హత్తుకోగలిగితే పరమపదం ఇదేనండి. యథార్థ జ్ఞానాన్ని ఇచ్చేది. అన్నీ మాయా కల్పితాలే, ప్రబద్ధ కల్పనలు అన్నీ మాయలే, కవులు ఊహించి రాసినవే, యథార్థం ఏమీ లేదు. ఏంటి కంటికి కనిపించేది అదంతా నశించేదే. ఇదంతా జగత్ అంతా సత్యం అనుకుంటున్నారు. సత్యం కాదు, అసత్యం. బ్రహ్మసత్యం జగన్ మిథ్య అన్నారు కదా. మరి మిథ్యలోనివే ఇవన్నీ. ఈ గ్రంథాలన్నీ మిథ్యలోనివే, ఈ వేదాలన్నీ మిథ్యలోనివే. మనం దేవీ దేవత ఆరాధన కూడా మిథ్యే. నిజస్వరూపం నిజ దర్శనం బ్రహ్మ దర్శనం ఎక్కడో యోగులకి జ్ఞానులకి లభిస్తుంది. అలాగ లభించిన జ్ఞానాన్ని గురు పరంపరగా ఒకరి నుంచి ఒకరు, ఒక గురువు తన శిష్యుడికి, ఆ శిష్యుడు తన శిష్యుడికి అలాగా మనకి అసలు బోధ మా గురువు సుభద్రమ్మ గారి దాకా అందింది. వారి నుంచి నేను గ్రహించాను. నేను గ్రహించిన ఆనంద సిద్ధి మీకు అందరికీ ఈ యూట్యూబ్ ద్వారా తెలియజేస్తాను. మనం గతంలో గురుగీత నేర్చుకున్నాం, భద్రాద్రి రామ సద్గం చేసుకున్నాము. ఇప్పుడు భాగవత కృష్ణదేశిక ప్రభువులు వారు రచించిన కందార్థాలు భావం పద్యాలు, దాని భావం ఎంతో మధురమైన యథార్థ సత్యవాక్యాలు ఇందులో ఉంటాయి. దీన్ని తెలుసుకుని ఆ రకంగా మనం ఆచరణలో నడిచి, ఆ గురు మార్గంలో నడిచి యథార్థాన్ని తెలుసుకుని మనసు యందు ఏ సంకల్ప వికల్పాలు లేకుండా నిరాకార బ్రహ్మ ధ్యాన స్థితి కుదిరి అచల స్థితి కుదిరితే ఇక జన్మ మరణాలు మనకి కలనే కలగవు. ఇది సత్యముఖ్యం. నిన్న మన సోదరి మనలు కొన్ని చెప్పారు. మనకి కందార్థాలు మొట్టమొదటిగా సౌభ విజ్ఞాపనలో మరి 2 శ్లోకాలు మన సోదరి నిర్గుణాంబ తెలియజేశారు. ఈరోజు 3వ శ్లోకంలోకి వెళ్దాం.
జై సద్గురు ప్రేమ మహారాజ్ కి జై. అమలాంబ శ్రీమతి గండికోట సుభద్రమ సద్గురు పరబ్రహ్మణే నమః. శ్రీధర శివరామదీక్ష సద్గురు ప్రేమ మహారాజ్ కి జై. ఈ పలికే వాక్కు మనలో ఉన్న జ్ఞానం అంతా గురుస్వరూపమేనండి. ఆ గురువే మన యందు ఉండి తన గురు కార్యంగా ఈ సేవ చేయించుకుంటున్నారని నేను భావించి ఈ గురు రుణం తీర్చుకోవడానికి ఈ అవకాశం నాకు కల్పించినందుకు ఆ సద్గురుమూర్తికి వేలాది కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జన్మ మరణాలు దాటడం సామాన్య విషయం కాదండి. అసలు బోధ అందడం చాలా గొప్ప విషయం. ఎన్నో జన్మల పుణ్యఫలంగా కానీ అసలు బోధ ఉందని ఎవరికి తెలియదు. అటువంటి గురువులు దొరకడం పూర్వజన్మ సుకృతం. మనం ఎంత చేసినా వారి రుణం తీరదండి. వారి రుణం తీర్చుకోవడానికి అంతా ఎరుకే, ఎరుక పూజలే. ఎరుకను విడిచి ఉన్న యథార్థ స్థితి, పరిపూర్ణ స్థితి, అదే గురుసేవ. ఆ గురువులో లయమైపడి గురు శిష్య రహితం. కర్పూర దీప సంయోగం జ్యోతి రూపం యథా తథా అన్నారు. కర్పూరం అగ్ని రెండు కలిస్తే జ్యోతి ప్రజ్వలనం జరిగి ఆ కర్మ ఎంతవరకు ఉంటుందో కర్పూరం శిష్యుడు, కర్పూరం అయితే జ్యోతి, అగ్ని, గురువు రెండు ఏకమై కొంతసేపు వెలిగి ఆ కర్పూరం ఘనమైపోయిన తర్వాత రెండు రహితం అయిపోతారు. కర్పూరం నిప్పు రెండు అయిపోతాయి, చల్లారుతుంది. చూస్తే అక్కడ నిప్పు ఉండదు, కర్పూరం ఉండదు, రెండు లయమైపోతాయి. అలాగే గురు శిష్య రహితం అసలు ఈ పరబ్రహ్మ జ్ఞానాన్ని తెలుసుకుని ఆ జ్ఞాన స్థితిలో ఉంటే యథార్థాన్ని దర్శించేది ఆ యథార్థ స్థితిలో ఉండడమే. మనం వేరే ఏమీ చేయట్లేదు, యజ్ఞం చేయట్లేదు, దాన ధర్మాలు చేయక్కర్లేదు, ఏది లేనిది, ఏ సాధన చేయనవసరం లేదు. యథార్థ విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఉండదోడమే నిజ స్థితి లక్షణం. అది ఈ పద్యాల్లో మనకి యథార్థ విషయాలు చాలా తెలియబడతాయండి. ముందుగా 3వ శ్లోకం, నేను మన సోదరు 2 శ్లోకాలు ఆడారు. దానికి ఆవిడ చక్కగా చెప్పారు. వినాలని కోరుకున్న వాళ్ళే వినండి. వినజేసేదా ఈ ఘనమైన బోధని వినకనల్లని మన శనుడొచ్చిన త్రోవబట్టి అన్నారు. శనుడొచ్చిన త్రోవబట్టి అంటే వచ్చాం వినాలి, ఏదో సత్సంగం జరుగుతుంది, వెళ్తాం, వినాలనిపిస్తే కాసేపు ఉంటాం, వింటాం, లేదంటే ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతాం అనుకుంటాం. అది ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోండి అని మీరు చెప్పడం ఏంటి? శనుడు వచ్చిన తోవబట్టి అంటే మాకు ఎలా వచ్చో వాళ్ళకి వెళ్ళాలో మాకు తెలీదా అని అనుకోవచ్చు. ఎలా వచ్చారు అంటే తల్లి యోని నుండి ఉద్భవించాం మనం. ఎన్నో జన్మలు ఎత్తి ఎన్నో యోనుల్లో మరి గర్భవాసన నరకాన్ని అనుభవించి ఆ గర్భంలో ఉండలేక భగవత్ ప్రార్థన చేసుకుని, తండ్రి నన్ను ఈ గర్భ నరకం నుంచి బయటపడేయి, నీ పాదాలు మొక్కుతాను, నాకు ఇంక జన్మలొద్దు అని కోరుకుంటాం. మనం చేసిన కర్మ ఫలితం అనుభవించేటప్పుడు ఆ గర్భం నుంచి 9 మాసాలు నిండి మనం బయటపడ్డాక ఈ బాహ్య ప్రపంచంలో ఈ పంచభౌతిక స్పర్శ తగిలిన తర్వాత మాయలో పడిపోతాం. మనం వచ్చిన కార్యం మర్చిపోతాం. ఈ భగవత్ స్థితి మనం మర్చిపోయి బాల్య చేష్టలు, ఆటపాటలు వాటిల్లో పడిపోయి ఆ మాయలో పడిపోయి మరి బాల్యం, యవ్వనం, కౌమారం, వార్ధక్యం ఈ వాటిల్లో పడిపోతాం. అలాగే జాగృతి, స్వప్నం, సుషుప్తి అవస్థాత్రయాల్లో పడిపోతాం. ఈ మాయలో పడిపోతాం. ఇంకా నిజస్థితి మరుగైపోతుంది. నేనంటే శరీరం అనే ఈ చేష్టలు చేసేది అన్నీ నేనే అని అనుకుంటాం. నేనంటే అది కాదు, అహం 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 పదార్థం, ఆత్మస్వరూపం. ఆ ఆత్మ కూడా రహితమయ్యే విధానం అసలు బోధ. కర్పూర దీప సంయోగం జ్యోతి రూపం యథాతథా అనుకున్నాం కదా. కర్పూరం దీపం 2 కాలుస్తే ఎలాగైతే వెలిగి చప్పులు చల్లారిపోయిందో అలాగే ఈ బోధ చెప్పే గురువు సూటైన మార్గాన్ని చూపించి అచల స్థితిని శిష్యుడికి కలిగిస్తే గురు శిష్యులు ఇద్దరు అచలమైపోతారు. అంటే శరీర రహితులు అవుతారు. శరీరం ఉన్నా లేని స్థితి. జనక మహారాజు చేశారు చూసారా రాజ్యపాలన. విదేహ చక్రవర్తి అంటారు. సశరీరంగా ఉండి అశరీర స్థితిలో ఉంటారు ఆయన, అంటర స్థితిలో. అలాంటి స్థితి మనకి ఏర్పడుతుంది. సమాజంలో ఉన్న, కుటుంబంలో ఉన్న ఏది అంటగా నిశ్చల స్థితి, ఆ పరిపూర్ణ పరబ్రహ్మ దర్శనం అయ్యాక అదే మన స్థితి, అదే నా స్వరూపంగా భావించి ఇవన్నీ కలముచ్చట్లాగా ఏ ముచ్చటగా ముచ్చటే
చేస్తాం కానీ అందులో రమించం. చల్ల చిలికి వెన్న తీసిన తర్వాత ఆ కళ్ళలో మళ్ళీ వెన్నేసి పిసికిన మళ్ళీ ఆ మజ్జిగలో కలవదు. అలాగే మనం విడిపడిపోతాం. సంసారం నుంచి, సమాజం నుంచి, ప్రపంచం నుంచి విడిపడిపోయి అందులోనూ ఉంటాం. దాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళం. శరీరంలో ఆత్మ ఉన్నంత వరకు ఆ పనులన్నీ చేస్తూ మనకున్న కర్తృత్వాన్ని నిర్వర్తిస్తూ ఆగామి కర్మ తెచ్చుకున్నదే అనుభవిస్తూ ఉంటాం. ప్రారంభం అనుభవానికి వచ్చి తీసుకున్న అనుభవంలో ఉంటాం. కానీ ఆత్మాతీత స్థితిలో ఉంటాం కాబట్టి ఈ అనుభవం మనకు పెద్ద బాధాకరంగా ఉండదు. సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఏదొచ్చినా సద్గురు కరుణ జయ గురుదేవ అనుకుని టేక్ ఈజీగా తీసుకుంటాం. దేంట్లోనూ కూడా నేను బాధపడుతున్నాను, నాకే కష్టం వచ్చింది, నాకే రోగం వచ్చింది, నాకే ఇన్ని జరగాల, ఈ ఫీలింగ్స్ ఉండవు మనకి. అంతా భగవత్ కరుణ, ఆ గురు కరుణ. అది ఎలా ఉంటే అలానే జరిగింది. నాకే అలా ఈ గోళ. నేను నిశ్చల స్థితిలో అచల స్థితిలో ఉన్నాను. అచల దర్శనం, అచలమే నా స్వరూపం, ఆనంద స్వరూపం. నేను ఆనందానికి కూడా అతీతుడిగా ఉన్నాను. ఆనందం కొంతసేపు ఉంటుంది, మళ్ళీ వ్యవహారంలో పడుతుంది. దాన్ని కూడా అతీత స్థితి, సృష్టికి పూర్వం ఉన్న స్థితి ఏదైతే ఉందో ఆ స్థితికి వెళ్ళిపోయి అదే నా స్వరూపం అని ఆనంద స్థితిలో ఉన్న వాడికి కష్టం ఎలా వస్తుంది? వచ్చినా అది కష్టం కాదు. చిన్నపిల్లల బొమ్మలాట్లాగా టేకిటీజీగా తీసుకుంటాం, దేనికి చింతించాం. ఆ స్థితి మీ అందరికీ కూడా కలగాలని ఈ పద్యాన్ని మనం సాధన చేసుకుందాం. జై సద్గురు మహారాజుకి జై. 3వ పద్యం అండి. భాగవత కృష్ణదేశ ప్రభువు వారు రచించిన. మరి ఈ నేమాని రామం గారు దీని భావార్థాలు రాశారు ఆ పద్యానికి. ఆ నేమాని రామం సద్గురు ప్రభు మహారాజుకి జై. వీరి గురువు గారు ఆరటి రామారావు సద్గురు ప్రభు మహారాజుకి జై జై కొడుతూ శ్లోకంలోకి వెళ్దామండి. నన్ను నేగని పుస్తకమును చేసితి దీన్ని మీరు ముదమున వినుడంటనుటయు మిమ్మునను మేరలు కనుగొని వినిపించమనుట కలిగిట్టి మాట బోధను మేల్క గనలేదెచ్చోట కనులారా ఇటువంటి కలలోను ముచ్చటలాడి కనుగొన మీరు మేల్కొని మేల్కొల్పుడి నన్ను కలయిటి మాట బోధను మేల్క కనలేదెచ్చోట. ఈ పద్యం అండి. ఈ పద్యానికి భావం, నన్ను మేము విచారణ చేసి ఈ గ్రంథమును వ్రాసితిని. నన్ను మేము అంటే నన్ను అంటే జీవాత్మ, నేను పరమాత్మ. ఈ రెండింటిని విచారణ చేసి నేను నా కన్యము అన్న జగత్తు రెండు విచారణ చేసి ఈ గ్రంథాన్ని చేశాను. ఇది ఒక కళ ముచ్చట, కళలోని నేను, కళలోని నీవు అని భావన. నన్ను మేము విచారణ చేసి ఈ గ్రంథంను రాసి దీన్ని మీరు చక్కగా వినండి అనుటయో మేము నన్ను విచారించి ఈ గ్రంథంను చదివి వినిపించమనుటయో కలగిట్టి మాట. నేను రాశాను, ఇది చదవండి అని చెప్పడం, మీరు వినిపించమని అనడం రెండు కూడా కళ మాట, కళలో ముచ్చట. పుట్టికల బోధ కళ మేము విచారణ చేయి వినిపించమనటం అంతయు ఇదంతా ఒక కళ. ఇట్టి కళ బోధ అను మేల్క. ఇటువంటి కళకి బోధ అనేది మేల్క అన్నమాట. ఈ బోధ మేల్క, కళ మేల్క. బోధ అను మేల్కయు ఎచ్చటను లేదు. బోధ అను మేల్కయందు ఈ నువ్వు నేను ఈ శరీరము జగత్తు అనే జీవ జగత్తులు అనేది ఇది ఒక కళ. ఈ బోధ మేల్క, గురు మేల్క. ఆ మేల్కొంటే ఈ కళ ముచ్చట ఎక్కడ లేదు అని ఎచ్చట కళ లేదు. మహాజనులారా అంటే ఓ గొప్ప వ్యక్తులారా, అంటే ఆత్మజ్ఞానం కలవారా, గొప్ప సాధకులారా, అన్ని సాధనలు చేసి కడసారి సాధనకి వచ్చాం.
గురుపాదం పట్టుకుని జన్మరహితమయ్యే విధానాన్ని తెలుసుకోవడం కోసం వచ్చిన తాపసులారా అని అర్థం. మహానుజనులారా, ఇటువంటి కళలోనే మనము ముచ్చటించుకుని ప్రయత్నించి మీరు కళ నుండి మేల్కొని ఆవల నన్ను మేల్కొల్పండి. మీరు మేల్కొంటే గురువుని మేల్కొల్పినట్టే. మీరు మేల్కొనకపోతే మిమ్మల్ని మేల్కొల్పడానికి గురువు అవసరం. అర్థమవుతుందా? కళలోంచి మనం మేల్కొంటే ఇలే ఒక కళ అనే యథార్థ సత్యాన్ని కనుక మనం తెలుసుకుంటే గురువుని మేల్కొల్పినట్టే. అక్కడ ఇంక నువ్వు తెలుసుకోవడానికి ఏది లేదు. ఆ కళ వాస్తవంగా మనం రాత్రి పడుకున్నప్పుడు కలగంటాం. కళలో ఎన్నో వ్యవహారాలు చూస్తాం, ఎన్నో అనుభవాలు పొందుతాం. ఆ కళ ఉన్నంత వరకు అది వాస్తవం అనిపిస్తుంది మనకి. ఈ జాగృతి అప్పుడు లేదు, స్వప్నంలో ఉంటాం. స్వప్నానందాన్ని పొందుతూ ఉంటాం, స్వప్న దుఃఖాన్ని పొందుతూ ఉంటాం. అందులో ఉన్నంత వరకే. తక్కువని మెలకు వచ్చాక ఓహోనే కలగన్నాను అంటే ఆ స్వప్నంలో ఉన్న జగత్ అంతా మాయమైపోయింది. అందులో ఉన్న నువ్వు లేవు, జగత్తు లేదు, ఏది లేదు, తక్కువని మెలకు వచ్చేస్తుంది. అలాగే ఈ జాగృతి కూడా ఒక కళ. ఆ కళలో ఉన్నప్పుడు ఇది లేదు కదా, ఇది మాయమైపోయింది. ఇప్పుడు మెలకులోకి వచ్చే ఆ కళ మాయమైపోయింది. కాబట్టి ఇది మాయ, అది మాయ, ఇదంతా మహా పెనుమాయ. దీన్ని తెలుసుకుంటే నిజస్థితి తెలుస్తుంది. ఆ కళలో మేల్కొంటే అన్నీ ఎలాగైతే పోయేదో క్షణంలో మాయమైపోయాయి. మెలకు వచ్చాక అది కళ అని తెలుస్తుంది. అలాగే ఈ జగత్ కూడా, ఈ ముచ్చట కూడా కళ అని సద్గురువులు చెప్తున్నారు. ఆ కళలోంచి మెలకు వచ్చి అన్నీ లేదని ఎలాగైతే వాస్తవాన్ని మనం తెలుసుకున్నామో ఈ కళలోంచి కూడా మేలుకు తెచ్చుకుని ఏది లేదని కళ ముచ్చటగా దీన్ని విడిస్తే ఇంకా గురువు అవసరం లేదు. అందుకే నువ్వు మేల్కొంటే నన్ను మేల్కొల్పిన వాడు అవుతావు, శిష్యుడు మేల్కొంటే గురువుని మేల్కొల్పిన వాడు అవుతావు. శిష్యుడు మేల్కొనకపోతే శిష్యుడు మేల్కొల్పడానికి గురువు మళ్ళీ అవసరం ఉంటుంది. కాబట్టి గురువు కూడా కళలోని వాడే అని మీరు మేల్కొనండి, నన్ను మేల్కొల్పండి ఆవలే అనేసి గురు భావన. జై సద్గురు బ్రహ్మ మహారాజ్కి జై. ఒరులొరులు నేనను ఎరులని తననెన్నడెరుగుకున్న బయలులో నరుదెంచి నన్ను తాగని పరులని గని లెస్స నేను పరులా అనుచును ఎరికే బయలుండగనుచు నిరతాములో నెందు నిలువకుండుటకై విరచిస్తే దీన్ని ఎరుక వినిన నిల్వదు నేను నరులాయని అనుచు ఎరికే బయలుండగనుచు. నేను ఒరులు నేను పరులు వీరు వారు అని అందరూ అనేది ఏదైతే ఉందో దాన్ని ఎరుక అంటారు. ఎరిగే జ్ఞానం ఎరుక. ఇతరులను నేను ఇతరులను తనను ఎంతమాత్రం ఎరుగని పరిపూర్ణ పరబ్రహ్మములో తనంత తానుగా ఏర్పడి, ఇక్కడ అర్థం చేసుకున్నారా? నేను పరులు ఇతరులు అని ఎరుక నేనే ఉన్నాను. దీన్ని ఎంతమాత్రం ఎరుగనిది పరిపూర్ణం. అంతా నిండి ఉన్న బ్రహ్మస్వరూపం. సృష్టికి పూర్వం, సృష్టి ఉన్నప్పుడు, సృష్టి అంతమందు కూడా, సృష్టి అంతమైన అనంతరము కూడా నిలిచి ఉన్నది ఇదే. ఈ పరిపూర్ణ బ్రహ్మ అంతా నిండి ఉన్న జగత్ అంతా నిండి ఉన్న బ్రహ్మాండాలన్నీ నిండి ఉన్న అతల వితల సుతల రసాతల మహాతల పాతాళ భూలోక భూలోక సౌరలోక మహలోక జనలోక తపోలోకాలన్నీ కూడా ఈ బ్రహ్మాండాలన్నిటి కూడా నిండి ఉన్నది అసలు పరిపూర్ణ పరబ్రహ్మ. ఇందులోనే మరి నదిలో కొట్టుకొచ్చే కొత్త గోదావరి నదుల్లో కొట్టుకొచ్చే బుడగలు లాంటివి ఇవన్నీ ఉద్భవిస్తున్నాయి, లయమైపోతున్నాయి, వృద్ధి చెందుతున్నాయి, లయమైపోతున్నాయి. ఈ పరిపూర్ణ పరిబ్రహ్మలోని ఈ బ్రహ్మాండాలన్నీ కూడా అందులో ఒక చిన్నది మనం ఉన్నటువంటి ఇది ఈ భూలోకం. ఈ అధోలోకాలు 7, వర్ధలోకాలు 7కి మధ్యలోకి భూలోకంలో ఉన్నాం మనం. ఇవన్నీ కూడా పరిపూర్ణంలో తనకు తానుగా స్వతసిద్ధంగా
వస్తున్నాయి పోతున్నాయి. సముద్రంలోను నదుల్లోనూ పాచితీగలు వాటంతటా పడుతుంది. దానికి ఒక మొలకలకి ఒక స్థానం ఉండదు. ఒక చెట్టు ఉంటే దానికి భూమిలోంచి రావడం, దానికి ఒక వేరు అది ఉంటుంది. పాచితీగలు వాటంతటా వస్తూ ఉంటాయి. కొంతసేపు ఏదో ఒడ్డులకు పట్టుకుంటాయి, అలా ఉన్నట్టుగా అదంతా ఆవరించినట్టుగా బ్రహ్మలా ఉంటాయి. మళ్ళీ నదీ ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటాయి. అలాగా వాటంతటా అవి దీన్ని ఎవరు సృష్టించలేదు. సృష్టికర్త అనేది ఏది లేదు ఇక్కడ. అహం రహిత పదార్థం, నేనన్న వస్తువు లేని పరిపూర్ణము ఎంత మాత్రము దీన్ని గ్రహించదు. నువ్వు నేను వాళ్ళు వీళ్ళు అన్న భావన ఎంత మాత్రం లేని పరిపూర్ణంలో నేను ఉద్భవించింది. ఎంత మాత్రం ఎరిగని పరిపూర్ణ పరబ్రహ్మం ఏర్పడిన జగత్తును విచారించి నేను ఆత్మను ఇతరమైన జగత్ అంతయు జనించి గతించేదే అని తెలుసుకొనుచున్న నేను అను ఎరుక. నేను ఆత్మని గ్రహించి ఇవన్నీ కూడా నాకు ఆవలుగా ముచ్చట్లన్నీ కూడా జగత్తుని గ్రహించి ఈ అన్నిటికీ నేను ఆధారం అని గ్రహించేది ఎరుక. తనకు పరముగా తనకు ముందే పరిపూర్ణం ఉన్నదని తెలుసుకొనొచ్చు. ఈ ఎరుక అన్నీ నేనే, అంతా నేనే, సర్వం నేనే, సృష్టికర్తను నేనే, వేదాలు రాసింది నేనే, వేదాలు నేనే, అన్నీ నేనే అయి ఉన్నాను అని అనుకుంటుంది. నేనే అంతా నిండి ఉన్న బ్రహ్మాండ స్వరూపం, బ్రహ్మస్వరూపం అని ఈ ఎరుక నిర్ణయించుకుంది. దాని ముచ్చటగా అంతా జరుగుతుంది. కానీ ఆ ఎరుకకి ఈ పరిపూర్ణం ఉందని తెలిసి అందులో తాను ఎంత మాత్రమూ లేదు అని, తన ఉనికే లేదని తెలిస్తే ఎరుకే మాయమైపోతుంది. ఎరుకే లేనిదేంటి అది తెలుసుకునే వరకు ఈ గ్రంథాన్ని రాశారు గ్రంథకర్త. ఆత్మను ఇతరమైన జగత్ అంతయు జనించి గతించేది అని తెలుసుకొనుచున్న నేను అను ఎరుక తనకు పరంగా ఉన్న తనకన్నా ముందు ఉన్న పరిపూర్ణము కంటే తెలుసుకుంటే తాను ఎక్కడ ఎచ్చట లేకుండా పోవును. అందుకే ఈ గ్రంథం రచించినాను. ఈ గ్రంథమును నేను ఇతరము అని ద్వంద్వములతో కూడిన ఎరుక వినినచో పరిపూర్ణమే ఉన్నదని, తాను లేనని తెలిసి ఎచ్చటను లేకుండా పోవును. అది పరిపూర్ణం అంతా నిండున బ్రహ్మస్వరూపం ఉంది. నేనే అన్నది ఆ పరిపూర్ణాన్ని దర్శిస్తేనే నేను అని మనం భీష్మించుకున్నంత వరకు మనకి పరిపూర్ణ దర్శనం అవ్వదు. నేను లేని స్థితి నిజస్థితి, ఎక్కడా లేను అని లేకుండా అహం రహితమైన స్థితిలోనే పరిపూర్ణ దర్శనం. పరిపూర్ణ దర్శనం అయితే ఎరుక లేదు అక్కడ. ఎరుకుంటే అది పరిపూర్ణం కాదు, ఎంత మాత్రం పరిపూర్ణం కాదు. మన ఎరుకే సమస్తం. ఎరుక మీరి ఉన్నది పరిపూర్ణం. ఎరుకతోటి తెలుసుకునేది కాదు. ఎరుకని రహితపరిచి గాఢ నిద్రలో నువ్వు ఉన్నావని నీకు జగత్తు ఉందని నీకు తెలుస్తుందా? గాఢ నిద్ర బాగా మత్తుగా నిద్ర పట్టేస్తుంది, హాయిగా ఉన్నావు. అప్పుడు ఒంటి మీద స్పృహ కూడా లేదు, ఆవరణ రహితం అయిపోయింది. నేను అనుభవం లేదు అక్కడ, పూర్ణ విశ్రాంతిలో ఉంది. అందుకే చచ్చినవాడు నిద్రలో ఉన్నవాడు ఒకటంటాడు. చనిపోయిన వ్యక్తి ఎలా నిశ్చలంగా ఉంటాడో గాఢ నిద్రలో ఉన్న మనం అలా ఉంటాం. అప్పుడు ఒంటి మీద తెలివి కానీ, జీవుడని భావన కానీ, దేవుడన్న భావన కానీ, మనం ఎన్నో పూజలు అవి చేస్తాం, అభిషేకాలు చేస్తాం, హోమాలు చేస్తాం. అక్కడ దేవుడిని ప్రతిష్ఠ చేసుకొని ఆయన యందు మనసు లగ్నం చేసి ధ్యానం చేస్తాం. అవన్నీ మనం ఒంటి మీద స్పృహ ఉన్నంత వరకే మనం సాధనలు. ఆ గాఢ నిద్రలోకి వెళ్ళాక జీవుడు దేవుడు రెండు లేని స్థితి ఏది అనుకున్నది అక్కడ. ఆ గాఢ సుషుప్త అవస్థ, అందులో అహం ఎక్కడ కనపడదు. ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడా జరుగుతున్నాయో లేదో అని ఒక్కొక్కసారి గాఢ నిద్రలో ఉన్న పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఇంట్లో పిల్లలు భయపడి దగ్గరికి వచ్చి ఇలా ముక్కు దగ్గర వేలు పెట్టి మరీ చూస్తారు. నేను అలా చూస్తుందండి బాగా మొత్తగా. ఆ నోరు ఆవలించి పడుకుని ఉంటే ఎవరైనా వీళ్ళు ఉన్నారా చచ్చిపోయారా అని డౌట్ వచ్చి వేలు శ్వాస తగ్గుతున్నా అని అనుకునేవాళ్ళం. అలాంటి
పరిస్థితిలో ఆ స్థితికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నేనన్న భ్రమ ఉండదు, అసలు ఏది ఉండదు. నేనన్న ఆవరణ ఎప్పుడు కలుగుతుందంటే వెలుగులోకి వచ్చాక, జాగ్రత్త అవస్థలోకి వచ్చాక అప్పుడు కలుగుతుంది. అప్పుడు ఈ పొందిన ఆనందం, ఈ సుఖం ఎలా ఉంది, అబ్బా బాగా మంచి నిద్ర పట్టిందండి, బాగా మొత్తగా నిద్ర పట్టింది, ఎంత హాయిగా ఉందంటారు. ఆ హాయి ఎలా ఉంది ఏంటి, అది ఆ అనుభూతి అంటే చెప్పడానికి ఏముండదు అక్కడ. అలాగే బ్రహ్మానుభవం కూడా మన బ్రహ్మతత్వాన్ని తెలుసుకుని ధ్యానం సాధన చేయగా అహంరహితం అయిపోతుంది. ధ్యానం చేయగా నేనన్న భావన వస్తుంది, ఏ ఆలోచన రావాలి, అమనస్క స్థితి, నిరావరణ ఉండగా నేనన్న భావన కొద్దిగా రద్దయిపోతుంది. అవి ఏం జరుగుతుందనేది కూడా మనం గ్రహించుకోలేము. మన కళ్ళ ముందు ఏమి ఉండదు, కళ్ళు మూసుకుని ఉంటాం. ఆ కళ్ళ లేరగా కనిపించేది కూడా ఏమి ఉండదు. అసలు అక్కడ నేనన్న పదార్థం లేని స్థితికి వెళ్ళిపోతాం. అప్పుడు బ్రహ్మానుభవం, నేను ఆనందాన్ని పొందుతున్నాను అంటే అక్కడ నువ్వు బ్రహ్మానుభవ స్థితికి వెళ్ళలేదు. ఆనందం పొందేది ఎరికే, ఆనందరంతో అచలం. అది కూడా దాటి నిజాస్థితి, యథార్థ స్థితి కాని స్థితికి వెళ్ళిన తర్వాత నిజ దర్శనం, అక్కడే ఎరుకుంది. అది ఎలా ఉందంటే వర్ణించడానికి ఎరుక కావాలి. మళ్ళీ ఎరుకతో తెలుసుకునేది కాదు ఆ అనుభవం. ఎవరికి వారే సాధన చేసి అచల స్థితి ఆనందాన్ని పొందాలి. అది తెలుసుకోవడం కోసమే ఈ ఎరుక రహితం విధానం ఈ పుస్తకాన్ని అలాగే భాగవత కృష్ణదేశ ప్రభు వారు రచించారు. జై సద్గురు ప్రభు మహారాజుకి జై. కవి హృదయం చాలా కమనీయం, తెలుసుకున్న కొద్దీ ఆనందం కలుగుతుంది. అందుకే కవులు మనకి మంచివి రాసేవి. ఇది ముఖ్యమైన జనన మరణాలు దాటేది. ఏదో కవితలు కావ్యాలు చదివి ఆనందాన్ని పొందే కోసం కాదు, మన జన్మ నివారణ చేసుకోవాలి. ఎన్నో యుగాలుగా జన్మలు ఎత్తుతున్నాం, మరణాలు పొందుతున్నాం, మళ్ళీ పుడుతున్నాం, చస్తున్నాం. ఈ కడసారి జన్మ ఎన్ని జన్మముల చేసిన పాపము ఈ జన్మములో విడునన్నా, అన్నిటికీ కడసారి జన్మము సత్యంబిక పుట్టుట సున్నా, తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా అని రామదాస్ గారు పాడుకున్నారు. రామనామాన్ని కబీర్ దాస్ గారు వారికి చెప్తారు. సూర్దాస్ గారు, కబీర్దాస్ గారు వారి చరిత్రని గ్రహించుకుని ఆనందాన్ని పొందుతాడనమాట. ఆ ఆనందంలో పాడుకున్న పాట అది. మరి మనం ఆ శిలమంత్రాలని చేసుకున్నాం, జన్మరహితమయ్యే విధానం, మనం ఇంకెంత ఆనందాన్ని పొందాలి. అన్ని జన్మల కన్నా కడసారి జన్మ మానవ జన్మ. ఇంకా పుట్టుకన్నది రాకూడదు, వచ్చిందా ఇంకా మళ్ళీ మనల్ని మనం ఉద్ధరించుకోలేము. ఆ జన్మలో మనం ఏ రూపం పొందుతామో, ఏ కర్మ చేస్తామో అది అనుభవించడానికి మళ్ళీ ఎన్ని జన్మలు ఎత్తాలి. ఈ జన్మనందే ఇప్పుడే మనం ముక్తి పొందాలని గట్టి పట్టుదల ఉండి సాధించిన వాళ్ళకే లభ్యం అవుతుంది. శ్రద్ధ భక్తి ఇందులో ఇంకోటి ఏది లేదు. పెట్టుబడి ₹1 తీసుకొచ్చి గురు పూజలు చేయనవసరం లేదు. హృదయపూర్వకంగా గురువుకు నమస్కారం చేసుకుని ఈ మబ్బుదారాలను తొలగించు, నాకు యథార్థ దర్శనాన్ని కలిగించు గురుదేవ అంటే క్షణంలో ముక్తినిస్తారు. ఆ చంద్రుడు ముక్తి ధామాన్ని చూపిస్తారు. మన ఆచరణ అలా నడుచుకోవాలి. జై సద్గురు ప్రేమ మహారాజ్కి జై. అమలాంబ శ్రీమతి ఖండికోట సుభద్రమ సద్గురు బ్రహ్మణే నమః. నిర్వికారాయ సకల నిత్యముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం జై. సగుణ నిర్గుణ రహితాయ సంకల్పవర్జితాయ సర్వసాక్షాతీతునకు సత్యమంగళం జై. చేష్టలన్నీ విరిగిపోయే చేసేదేమి లేకపోయే శేషమ్మ మనసు మేలు చేరు మంగళం పరిపూర్ణాయ సకల భవ్య దివ్య రూపాయ పరశురామార్య సీతారామ మంగళం. మంగళం గురుదేవాయ మహానీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురు బ్రహ్మ మహారాజ్కి జై. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योन्मा मृतंगमय. ओम शांति शांति शांति. सद्गुरु चरणं भवभयहरणं